ఏమండి బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను స్టేషన్ కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే? కన్నావులే రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం తిని బారేసిన కమలాపడి తొక్కలా ఫేసి ఇది నువ్వు. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి అలా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెడితే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకుని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది, తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా వచ్చావా? రా. లాభం లేదండి. మీ అక్కయ్య గారు మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా. వెళ్ళొస్తామంటీ. నిన్నే నిన్నే మొద్దు. అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నావు? బెడ్రూమ్ లో కదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ మీరు వెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో? ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేనేమన్నా పదండి. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేసుకోవాల్సింది మీరు కాదు నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే బాలింతగాండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర ఏడవద్దు. ఎన్నెల్లి సాగుతుంది రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను ఏమండి ఏమండి నేను పాపిస్తానండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, కొట్టండి, చంపండి. మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కన్నుమూస్తాను, కానీ మీరు మాత్రం తాకండి. ఏమండి
ఏమండి ఏమండి ఏమండి ఏమండి ఏమండి తొమ్మిది బావు తొక్కలే అమ్మో 9 బావు అయిందంటే మా తొక్కలో కాలంతా ప్యాకెట్ మొదలెట్టేస్తుంటారు తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ ఏమిటి అమ్మేద వ్రతం చేస్తుందట సాయంత్రం మిమ్మల్ని తక్కువ రమ్మని. అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు మనం మంచం నుంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు అన్ని రెడీ చేసి పెట్టానండి. ఎదురింటి రామలక్ష్మి వస్తాను. వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలో తిని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో అబ్బాయి ఇలా ఇలా గడ్డ సమాన్ పడరా ఏంట్రా ఏం చేస్తున్నారా వెరీ గుడ్ బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి అలాగే. ఏంట తొక్కలకు రాయ్ చూస్తావే తీసుకో నాన్న అబ్బా ఉండండి రా తొక్కల వసవలారా నాకేమన్నా 1000 చేతులు ఉన్నాయా చేతి వస్తున్నారుగా కాల్చుకు తింటున్నారు అన్నయ్య తమ్ముడు తమ్ముడు ఇదేనా రావటం ఇంటి దగ్గర అంతా బాగున్నారా అంతా బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు మగపుట్ట పుట్టాకి ఇవన్నీ తప్పుతాయా ఏంటి ఒరే ఆనందం మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా. తెస్తున్నానండి ఎవరిది ఏమిట్రా మాటలు మీ వదిన గారు వదిన వదిన నిన్ను ఒరే ఆ, ఇది మరీ బాగుందిరా భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి తొక్కలోది అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది ఎవరికి ఏమలా నీకేదో అయింది ఒరే ఆనందం వస్తున్నానండి వదిన నువ్వు హాయ్ మరిది. ఏమిటి వదిన ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా అవో అవో ఏమిటా నీ మాటలు ఇంత అడిగి చూస్తున్నాను నీ భర్త ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి. అమితాబ్ బచ్చన్లా ఎదిరిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓకిసుకోతో. కిస్సా ఊరుకోండి పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు నువ్వు పదరా స్థానానికి అది కాదన్నయ్య వదిన ఉండరా వాడికి అసలే మంచి బుద్ధి కాదు ముళ్ళు లాంటి మీ వదిన గారికి 3 వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది పద పద పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సిందే. పంతులయ్యవు నువ్వు తయారయ్యావేంట్రా బాబో. మా ఆవిడ గారేమో తద్దినానికి వెళ్ళారండి చిన్న కార్యం కదా అని నన్ను ఇక్కడ తగలడమన్నారండి అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. మెల్లిగా అబ్బాయి ఆటి నాసిన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదల కోత కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు ఏం బాబు వంట వరపు బాగా వచ్చా రాకపోవడం ఏంటండి గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే అడిగింది మిమ్మల్ని కాదు మీ తమ్ముణ్ణి. వచ్చండి కుట్లు అల్లికలు వచ్చండి మరి ప్యాకాట రాదండి మాతండ్రి ఇదిగో అబ్బాయి నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి ముచ్చమంతా పసుపు ముఖమెంత చాగ ముత్తైదు కుంకుమ బతుకంత చాగ ఒంగోలెద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నావు సిగ్గుగాలేదు బొగ్గలో మొగ్గ సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆరేళ్ళకుంటాయా ఏమిటి ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లి పాతికి అంత వైభోగం ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి ఈ ముగ్గులెవడు కనిపెట్టాడురా బాబో. దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇదెవత్తండి బాబో ఇదిగో అబ్బాయి ఎవతి యువతి అంటారేంటి వారు మా శ్రీమతి గారు ఏమిటి శ్రీమతి గారా వారే నా మెళ్ళో ఈ తాళి కట్టింది ఏమిటి నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా నువ్వు ఎలా కట్టించుకున్నావా ఎలా కట్టించుకోవడం ఏమిటి అందరి మగాళ్ళలాగానే ఇలా తల అబ్బాయి ఎవరు నువ్వు? అవును నేనెవరిని నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో. సతియే ప్రత్యక్ష దేవత 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 ఇది ఏదో సరికొత్త పైత్యము